ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంది మండల్ చేర్యాల గ్రామంలో సర్పంచ్ చేవేళ్ల రేఖ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని మార్కెట్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేవేళ్ల వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి రామావత్, చేర్యాల ఆంజనేయులు, సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, జుట్టు వరలక్ష్మి రాజు, బేగరి శ్రీనివాస్, ముహమ్మద్ అజ్మాత్, జులకంటి మనోహర్, సాదుల సలమ్మా రామ్దాస్, నక్క నరేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ గుంతపల్లి శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దేవీం విశ్వరూపా పశవో వదంతే స్థానో మంత్రేషమానుపశిష్టుదైదు అయం మహాగణపతి గంగవామహే కవిం కవీనామ ఉపమస్తవష్టమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవి శ్రీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. హిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధతే వశిష్టాభ్యో నమః, శ్రీ సీతారామేభ్యో నమో నమః, ఇష్టదేవతాభ్యో నమో నమః, గృహదేవతాభ్యో నమో నమః, గ్రామదేవతాభ్యో నమో నమః, కులదేవతాభ్యో నమో నమః, ఆచారదేవతాభ్యో నమో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో భక్తమహాజనేభ్యో నమో నమః. ఓం శ్రీ మహాగణాస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం త్వమసి త్వమేవ కైవలం కర్తాసి తస్మాత్ నిత్యం ఋతం వచః శ్రోతారహం అవధాతారం అవాచానమశిష్యం అవవచ్చాతాత్ అవచోద్భరాతాత్ ఆం పాయి పాయి సుమంతాత్ ఆయ దేమహి తన్నో దంతే ప్రచోదయాత్. నమః. వసంత్ రెడ్డి గారిని, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారిని, టీడీసీ చైర్మన్ కృష్ణ గౌడ్ గారిని, మాజీ సర్పంచ్లు గాని ఉప సర్పంచ్ నోడ్చో వాళ్ళని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. అందులో పాలక వర్గం ఏర్పాటైన సందర్భంగా వారందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, వారు నూతనంగా ఏర్పాటైన తర్వాత మరి గ్రామ వాస్తవ్యులకు మరి మన వద్దకే ఈ సంతానం వారాంతపు సంతానం తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి ప్రజలకు అవసరమైనటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. నూతన మార్కెట్ కమిటీ వచ్చిన మా గ్రామ సర్పంచ్ మరియు వారితో పాటు మెంబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కరించు. ఈరోజు ముఖ్య అతిథి మన టీజీఐసీ చైర్మన్ వారు కూడా రావడం జరిగింది. మరియు సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు మరియు అందన్న పాలకవర్గం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ఊర్లో ఈ మార్కెట్ కావడానికి కృషి చేసిన పంచాయతీ నూతన కమిటీకి మరి నా తరఫున హృదయపూర్వక నమస్కరిస్తూ, ఈ మార్కెట్ను కూడా ప్రతి ఒక్కరు కూడా పక్కనున్న ఊర్లను కూడా మనము చెప్పుకుంటే మన ఊర్లోనే పెద్ద మార్కెట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్రమశిక్షణగా అందరూ కూడా దీన్ని వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మా మిత్రుడిని ఇంకా కొన్ని ఇలాగే చుట్టుపక్కల ఊర్లకు అన్నిటికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. మేడం, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి మంచి అవకాశం ఎందుకు దొరికిందంటే, మన రవాణా వ్యవస్థ కానీ అక్కడ మన కన్ని దాకా వెళ్ళి ఆటోలు వెళ్ళి అక్కడ ఇక్కడ ఇబ్బంది పడి 2-3 ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి మేడం. మా దగ్గర డీవీఆర్ దగ్గర చనిపోవడం కానీ చాలా పెద్ద దూరాలు జరిగినాయి. సో ఇక్కడే అందుబాటులో ఉన్నటువంటి రవాణా వ్యవస్థ కానీ ఇక్కడ అందుబాటులో అన్ని సౌకర్యాలు కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇక్కడ నుంచి 2-3 వారాల్లో కొంచెం పికప్ అవుతుంది. స్థలం కూడా సరిపోకపోతే ఇక ఆల్టర్నేటివ్ కూడా ఏమైనా చూద్దామని ఆలోచన ఉన్నాం. కాకపోతే కొంచెం ఇంకా నడవాలని ఉద్దేశంతో మంచి చక్కటి పరిణామం కాబట్టి ఈ శుభాకాంక్షలు గ్రామస్తులందరూ కానీ చుట్టుపక్కల వాళ్ళు వినియోగించుకోవడానికి పేర్కొనేందుకు ధన్యవాదాలు. అందరికీ గ్రామస్తులకి శుభాభివందనాలు. గ్రామంలో మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. బయట వెళ్ళి ఎక్కడనో మార్కెట్లో కొనుక్కొనడం కన్నా ఉన్న మన ఊర్లో చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి అవకాశం అని భావిస్తున్నాను. దీంట్లో ప్లేస్ ఇబ్బంది అవుతుంది అని అర్థమవుతుంది ఈ రోజుతో చూస్తేనే.
దీన్ని భవిష్యత్తులో వేరే దగ్గరికి మార్చి ఇంకొంచెం పెద్దగా చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పెద్దలు అంజన్న గారు, రామచంద్ర గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అక్క నిర్మలక్క గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ చెర్యాల గ్రామంలో సుమారుగా ఒక 5-6 వేల మంది నివసిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఊరికి ఒక మార్కెట్ కావాలని మా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో ఈ ఏర్పాటు చేద్దామని అందరూ ప్రోద్బలంతో ఈరోజు మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మంగళవారం చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ మంచి సంత ఏర్పడుతుందని చెప్పేసి అందరి నిర్ణయం ప్రకారమే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా పశువుల మార్కెట్ లాంటి అనుకుంటున్నాము. ఫ్యూచర్లో అది కూడా అవకాశం ఉంటే చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఈ మండలంలో చెరాల గ్రామంలో ఇంత మంచి ఆలోచన చేసి మరి కొత్త కూరగాయల బజార్ పెట్టడం అనేది ఆలోచన రావడం, మరి మొదటగా సభ అధ్యక్షురాలు సర్పంచ్ రేఖా వెంకటరెడ్డి గారికి, అలాగే ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్లకి, ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చెర్యాల అంజనేయులు గారికి, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచ్లకి, నాయకులకి, అలాగే ఇదికి పేరు పైన నమస్కరిస్తూ, మరి చెర్యాల గ్రామ ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ప్లేస్లో రేఖా వెంకటరెడ్డిని గెలిపియండి, మీ ఊరు అభివృద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా మంచి మనసుతో ఆస్వాదించి ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి పనులను మనం చూస్తున్నామంటే మరి మంచి పరిణయం. మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కావాలి. పార్టీ పక్కన పెట్టాలి. పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడదు. వ్యక్తి, పని చేసే వ్యక్తి ఉండాలి, కలిసిపోయే వ్యక్తి ఉండాలి. అందరికి కూడా సహాయం అంటే పైసా అని ఎప్పుడు అనుకోవద్దు. ఏ విధంగానైనా కానీ సహాయపడే వ్యక్తులు మరి ఉండడం చాలా సంతోషం. నేను ఒకటే మాట చెప్పిన, మీ ఊరికి రావాలి మేము అంటే గెలిపించుకోండి అని. నిజంగా మీరు అందరూ మాట మీద ఉండి గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి మార్కెట్ ఎన్నో సౌలత్ ఇస్తుంది. ఇప్పుడు అందరు కూడా ఈ రోజుల్లో పొద్దున పోతే రాత్రికి వచ్చే రోజులు, అందరు కూడా బిజీ. మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏముంటుంది పని? పొద్దున ఏం కూరగాయలు చేయాలి, ఎక్కడ రావాలి? మరి భర్తలు ఉంటేనే, లేకపోతే తమ్ముళ్ళు ఉంటేనో, ఎవరో ఉంటే మార్కెట్కి పోవాలంటే బైక్ ఆటో పట్టుకొని పోవాలి. మరి ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు 5,000 మంది ఉన్నారు కాబట్టి మంచి సౌకర్యం మీకు. మొట్టమొదటిగా మీ అందరినీ ఒక దగ్గర కలిపే ప్రయత్నం చేసిన ఈ సర్పంచ్ తీర్మానానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తీర్మానం అనేది ముఖ్యం. ఊర్లో ఎంతమంది ఎన్ని పార్టీలు ఉన్నా తీర్మానం చేసేటప్పుడు, మంచి పని చేసేటప్పుడు సహకరించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసిన. ఇట్లాగే మీ ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మొట్టమొదటి కార్యక్రమం ఎలా సక్సెస్ చేసిండ్రో మరి ఇంకా 5 ఏళ్ల కాలంలో ఇలాగే సక్సెస్ చేస్తూ ప్రజలకు మీరందరూ కూడా సేవలు అందించాలని కోరుకుంటూ, మరి ఎంతో సౌలత్, ఇది అందరికీ సౌలతే. ప్రతి వారం కూరగాయలు తీసుకుంటే మరి టెన్షన్ ఉండదు. మరి అందరికి కూడా ఉపయోగపడే పని కాబట్టి ప్రజలందరూ చుట్టుపక్కల కూడా ఇప్పుడు తాండా ఉంది, మరి ఇక్కడ దగ్గర దగ్గర విలేజ్ కూడా వచ్చి మీకు బిజినెస్ కూడా అవుతుంది. ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు ఛాయ్ అమ్ముకోవచ్చు, బిస్కెట్లు అమ్ముకున్న బిస్కెట్లు, బజ్జీలు ఇట్లాంటి పనులు కూడా మీకు కలిగే ప్రయత్నం చేసినందుకు, మంచి పంచాయతీ మీరు ఎన్నుకున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే కాదు మా అంజన గారు ఇంకో కూడా ఇండస్ట్రియల్ ప్రయత్నం చేస్తుండు. ఇండస్ట్రియల్ వస్తే మీది ఒక పట్టణం అవుతుంది, పల్లెటూరు కాదు, పట్టణం అయిపోయే పరిస్థితిలో మీరున్నారు. మంచి భవిష్యత్తు మీకుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనకు
వచ్చారు వాళ్ళ సమస్యలు ఇక్కడ రాసి పెట్టినాము. ఇక్కడ ఓవరాల్ గా అడిగేది ఏం లేదు, దానిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. కాబట్టి మీకున్న సమస్యలు త్వరగా నెరవేర్చడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మేడం ఇక్కడ చూడు మేడం ఒకసారి సార్ ఇగో ఆయన